నిపుణుల కమిటీ పర్యటన అయితే జరుగుతోంది. నేడు మేడిగడ్డ అన్నారం బ్యారేజీని పరిశీలిస్తారు. రేపు సుందిళ్ల బ్యారేజ్ పరిశీలించనున్నారు ఎన్డీఎస్ఏ. ఎల్లుండి జలసౌధ అధికారులతో మరోసారి భేటీ అవుతారు. చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో ఈ అధ్యయనం జరుగుతుంది. 19 రకాల సమాచారం సిద్ధం చేసి ఇవ్వాలని కూడా తెలిపారు. నీటిపారుదల శాఖ కార్యదర్శిని కూడా నిపుణుల కమిటీ కోరింది. మరోపక్క నిపుణుల కమిటీకి సంబంధించి ప్రతి సమాచారం ఇవ్వాలని కూడా తెలిపారు. నిరాకరిస్తే కఠిన చర్యలుంటాయని ఆదేశించారు. నేడు మేడిగడ్డ అన్నారం బ్యారేజీని ఎన్డీఎస్ఏ పరిశీలిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, భవానీ, ఏదైతే మేడిగడ్డ సందర్శనకు సేఫ్టీ అథారిటీ అనేది 2 రోజుల క్రితమే డిక్లేర్ చేయడం జరిగింది. దాని తర్వాత ఈరోజు ఉదయమే మేడిగడ్డకు చేరుకొని మేడిగడ్డ అనంతరం తర్వాత లక్ష్మీ బ్యారేజ్ అక్కడికి కూడా వెళ్ళి ఆడ కూడా అంటే అన్నారం, లక్ష్మీ బ్యారేజ్ అంటే అన్నారం, అక్కడ కూడా వెళ్ళి అక్కడ కూడా సేఫ్టీ అథారిటీ పరిశీలించనున్నారు. ఏదైతే భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ఉన్నటువంటి ఏదో ప్రతిష్టాత్మకంగా నిర్మించబడినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు అది ఏదైతే పిల్లర్లు 4 పిల్లర్లు ఎట్లయితే కుంగినాయో అదైతే మొత్తం పగిలిపోయినాయి. ఏడుకాడికి మొత్తం పగిలిపోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టడం కోసం 1,00,000 కోట్ల నిధులు దుర్వినియోగం అయ్యి చేతులు మారినట్టుగా అక్కడ చెప్పుకోవచ్చు. ఏదైతే అన్ని రంగాల నుంచి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి సమగ్రమైనటువంటి రిపోర్ట్ అయితే రాష్ట్ర ప్రభుత్వం తెప్పించుకుంటున్నది. విజిలెన్స్ కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ల ద్వారా కానివ్వండి, అదే శాఖకు సంబంధించినటువంటి ఇరిగేషన్ అధికారులతో కానివ్వండి, రకరకాల బృందాలను పంపించి సమగ్రమైనటువంటి నివేదిక తీసుకొని రావడం జరుగుతుంది. ఆ నివేదిక అనంతరమే ఎవరికి ఎక్కడ జరిగింది లోపభూయిష్టంగా, ఎక్కడ నష్టం జరిగింది, ఎంత నష్టం జరిగింది, ఎవరి వల్ల జరిగింది, కాంట్రాక్టరా, సబ్ కాంట్రాక్టరా, ప్లానింగా ఏదా అనేది దాని మీదనే ఇన్వెస్టిగేషన్లు అయితే మొత్తం క్లుప్తంగా రిపోర్టు తెప్పించుకుంటున్నది. ఈ రోజు అయితే 6గురితో నిపుణుల కమిటీ అయితే రానున్నది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎన్డీఎస్ఏ బృందం అయితే క్లుప్తంగా పరిశీలించి 2 వాటిని కూడా అంటే గతంలో కూడా ఒకసారి విజిట్ చేసిపోయింది, చూసిపోయింది, సందర్శించిపోయారు. కానీ ఈసారికి క్లుప్తంగా రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్లకు సమాచారం ఇవ్వడంతో వాళ్ళు ఈరోజు మేడిగడ్డ అన్నారం బ్యారేజ్ సందర్శించనున్నారు. ఈవినింగ్ కల్లా చూసుకొని అది చాలా సీక్రెట్ గా అంటే వాళ్ళు ఇచ్చే రిపోర్టు ఎవరికి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు కూడా లేరు, కంప్లీట్ కేంద్ర బృందమే. అందులో ఇచ్చేటువంటి రిపోర్ట్ అయితే చాలా పకడ్బందీగా గోప్యంగా అది రాష్ట్ర ప్రభుత్వానికి సీల్డ్ కవర్ ద్వారా అందజేస్తారు. దాని ద్వారా ఆ రిపోర్టును ప్లస్ ఇంతకుముందు ఉన్నటువంటి రిపోర్ట్లు ఏవైతే జరిగినాయో ఆ రిపోర్ట్ల ఆధారంగా వాళ్ళు ఇచ్చినటువంటి విజిలెన్స్ కానీ ఎన్ఫోర్స్మెంట్ కానీ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అధికారులు ఎవరైతే వివిధ రకాలుగా బృందాలుగా వెళ్ళి పరిశీలన చేసినో వాళ్ళందరి రిపోర్టు క్రోడీకరించుకొని తదుపరి చర్యలు ఉండబోతున్నాయని మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రవీందర్.